అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम श्री महापरमेश्वरोऽभ्याय नमो नमः. ओम देवीं वाचमजनयन्त देवस्तां विश्वरूपां पशुधनन्त स्नानं दृश्यमूर्तिदुहान दुर्भागस्मां नवसस्तः. ओम अयं मुहूर्तो सुमुहूर्तोऽस्तु. ओम श्री महापरमेश्वरोऽभ्याय नमो नमः. गोत्रोगस्य नागिनोल गोत्रोगस्य नागिरेड्डी नामधेयस्य विजयलक्ष्मी नाम्नि ज्योतिका रेड्डी नामधेयस्य कार्तिक रेड्डी नामधेयस्य अस्माकं सह कुटुम्बानां टंगटूरि गोत्रोगस्य के नरेंद्र रेड्डी नामधेयस्य वसंत नाम्नि नवीन रेड्डी नामधेयस्य शिरीषा नाम्नि प्रवीण रेड्डी नामधेयस्य अस्माकं सह कुटुम्बानां क्षेम स्थैर्य विजय वीर्य वैराग्य आरोग्य ऐश्वर्याभिवृद्धिरस्तु. सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी पुण्यक्षेत्रस्य निल पुष्प पूजाय च अभिषेक पुष्प पूजाय च करिष्ये. ओम श्रीर्भ्यो नमः. हरि ओम श्री महापरमेश्वरोऽभ्याय नमो नमः. सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी अभिषेक पुष्प पूजाय च करिष्ये. ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनं नमः. काशी विश्वेश्वराय नमो नमः. ओम सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ओम सत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्. ओम यमस्कंधकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्री महादेवाय नमो नमः. हर हर महादेव शंभो शंकर. हर हर नमः शिवार्पणम्. हर हर महादेव शंभो शंकर. हर हर नमः शिवार्पणमस्तु. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. हर हर महादेव शंभो शंकर. हर हर नमः शिवार्पणमस्तु. ओम नमः शिवाय. ओम नमः शिवाय. ओम नमः शिवाय. सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी दिव्य अन्नपूर्णिका प्राप्तिरस्तु. तथास्तु तथास्तु. सोमनाथ ज्योतिर्लिंगेश्वर स्वामी శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్ల ఉన్నటువంటి అమ్మా నాన్న అనాథల శ్రీ సోమనాథ జ్యోతిర్లింగేశ్వర స్వామి యొక్క పుణ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థంతలైనటువంటి యొక్క 600 మంది అనాథలకు అభాగ్యులకు ఈరోజు అనగా స్వస్తి శ్రీ శోభకృత నామ సంవత్సరము మార్గశిర మాసము పుణ్యతిథి పుణ్య నక్షత్రము 30/12/2023న నందిగామ ఎన్టీఆర్ జిల్లా వాసవ్యులు కానుకుల గోత్రోద్భవశిలో కీర్తిశేషులు సంకట దేదీప్యారెడ్డి గారి యొక్క 3వ వర్ధంతి సందర్భముగా ఈ యొక్క అనాథలకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని జరిపిస్తున్న వారు సంకట మల్లారెడ్డి గారు, సంకట ధనలక్ష్మి గారు ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్నారు. కావున మీకు మీ యొక్క కుటుంబ సభ్యుల అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో పాటు ఈ యొక్క అనాథల ఆశీస్సులు కూడా మీపై ఎల్లవెల్లలా వెన్నంటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కీర్తిశేషులు సంకట దేదీప్యారెడ్డి గారి యొక్క 3వ వర్ధంతి సందర్భముగా వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ సంకట మల్లారెడ్డి గారు, సంకట ధనలక్ష్మి గారు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని వారే స్వహస్తముల చేత అంగరంగ వైభవోపేతముగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి.
అమ్మ నాన్న ఆశ్రమానికి రావడం జరిగింది ఈ పుణ్యక్షేత్రానికి. మా చెల్లెలు గారిది ఈరోజు 3వ వర్ధంతి ఈరోజు. అయితే ఇక్కడ మత్స్యస్థిమితం లేని ఈ అనాథలు ఎంతోమందిని ఈ అమ్మా నాన్న ఆశ్రమం వారు తీసుకొచ్చి ఇక్కడ ఎంతోమందికి నిత్య అన్నదాన కార్యక్రమం జరిపిస్తున్నారు మత్స్యస్థిమితం లేని వాళ్ళకి. ఇది మేము యూట్యూబ్ ద్వారా వీటి ద్వారా చూసి మేము ఇక్కడికి వచ్చి ఆశ్రమం విజిట్ చేయడం జరిగింది. ఈ ఆశ్రమంలో చాలా నిజాయితీను మంచి భావాలతోనూ ఆశయాలతోనూ వీళ్ళు మనస్ఫూర్తిగా ముందుకెళ్తున్నట్లు ఇక్కడ కార్యక్రమాలన్నీ చూసిన తర్వాత మాకు అర్థమైంది. మేము కూడా వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నాము. ఇవాళ మా చెల్లెల గారికి ఈ విధంగా మేము జరుపుకోవడం అనేది కొంచెం బాధాకరం అనిపించినా మాకు ఎంతో బాధగా అనిపిస్తున్నా కానీ ఇలా అనాథలకి వాళ్ళ ఈ అన్నదాన కార్యక్రమాన్ని మా చెల్లిగారు ఈ విధంగా వీళ్ళకి అన్నదాన కార్యక్రమం చేయించడానికి మా చెల్లిగారు ఈ విధంగా చేయటం అనేది మా బాధ అనిపించినా కానీ వీళ్ళందరూ చూసిన తర్వాత ఇట్లా అనాథలు ఎంతోమంది ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళకి ఏదైనా చేయాలని మాకు అనిపిస్తుంది. ఆ దేవుడి దయ వల్ల, భగవంతుడి దయ వల్ల మాకు ఆర్థికంగాను అన్ని విధాలుగాను ఆ భగవంతుడు ఆశ్రయించినప్పుడు ఇంకా ఈ కార్యక్రమాన్ని మంచి చేయాలని అమ్మా నాన్న ఆశ్రమం వారికి మేము తోడ్పడదామని చెప్తున్నాం. వీళ్ళందరి యొక్క ఆశీర్వాదంతో నా చెల్లెల గారికి ఆత్మశాంతి కలగాలని ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఆశ్రమం వారు ఇంకా అనాథలను ఆశ్రమించి వీళ్ళందరినీ ముందు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.